సో ఈ విగ్రహం గురించి చెప్పండి. అంటే ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొని రావడం జరిగింది. మేము అడిగితే సో ఇక్కడ 40 days పెట్టేసి దాని తర్వాత వాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అసలు దీని గురించి చెప్పండి. చెప్తానండి. ఇందాక మనం అనుకున్నాం, మన భారతదేశంలో చాలా దేవాలయాల్లో పురాతనవన్నీ కూడా ఋషి ప్రతిష్ఠ అని. అలాగే ఈ మహర్షి తపశక్తి మా దేవాలయంలో కావాలి అని కోరుకునేవారు, ఎవరైనా దేవాలయం కట్టాలి అనుకునేవారు ముందే అంటే మూల విరాట్ని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ మహర్షి దగ్గరికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీరేంటంటే ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి వారి దగ్గరికి వెళ్తుంది. ఇందాకే వచ్చిన ఇక్కడ పెట్టాము, ఇక్కడి నుంచి మహర్షికి వెళ్తుంది. వారు దీన్ని వారి పక్కనే పెట్టుకొని ఇంకా కొన్నిసార్లు వారు ఒళ్ళోనే పెట్టుకొని తపస్సు చేస్తారు. వారి తపస్సుకి మొత్తం దీన్ని చార్జ్ చేస్తారు. తర్వాత వాళ్ళు గుడి రెడీ అయినప్పుడు వచ్చి దీన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ మన పద్ధతి ప్రకారం ధాన్యాదివాసం జలాదివాసం అన్నీ ఉంటాయి. ఆ పద్ధతులంతా వాళ్ళు ఫాలో అయ్యి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు అన్నమాట. అప్పుడేమవుతుందంటే ఇక్కడ వరకు రాలేని వాళ్ళు ఈ గుడికి వెళ్ళినా కూడా ఈ మహర్షి తపస్సుకి వారికి అందుతుంది అన్నమాట. అది ఉద్దేశం. సో ఎక్కడి నుంచి అయినా రావచ్చా? తెలంగాణ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది ఒక 20 ఏళ్ళ ముందు లేదు. అవును అవును. ఇవన్నీ ఏంటంటే రాజకీయ బార్డర్స్, ఇవి ఆధ్యాత్మిక బార్డర్స్ ఉంటాయి. అంటే తెలంగాణ ఏపీ అని కాదు కానీ అంటే చెన్నై కానీ బెంగళూరు కానీ అటు నుంచి కూడా రావచ్చు అని. రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు. ఇప్పుడు ఇది మనం చేసే ఉచిత సేవ. వారికి నమ్మకం ఉండి అంటే వారికి ఈ ఆధ్యాత్మికమైన సిస్టమ్ మీద గౌరవం ఉండి మాకు చేసి పెట్టండి అంటే మేము సంతోషంగా చేసి పెడతాం అన్నమాట. ఓకే. నేను ఇంతకుముందు చూసాను, అంటే ఈ వస్త్రాలు ఇంతకుముందు తీసుకొని వెళ్ళారు. అసలు వస్త్రాలు ఎందుకు ఇక్కడ? అమ్మ ఒడి ఎప్పుడు కూడా రిక్తంగా ఉండకూడదు. అంటే ఏంటంటే అమ్మ